ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతికి ఆయన పాద సముఖం నివసించేటువంటి ధన్యత మనకి ఇచ్చాడు. ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఆయన ఉన్నత నామముకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రాముఖ్యమైన ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపక్షులకండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుపక్షులకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదువుతా ఉన్నాను. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. అలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. అత్యంత నీ కృపా ప్రేమను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న క్రిస్మస్ కాలంలో దీవిస్తున్నాం నాయన. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక సత్యాలు క్రిస్మస్లో మేము తెలుసుకునే ధన్యత మీరు ఇచ్చారు. నిశ్చితమైతే మరింత బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమ పొందండి. యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేదా? చదవండి మాట ఎవరి కొరకు వ్రాయబడిందో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు సువార్త ప్రకటిస్తారు. ఎందుకంటే యోహాను తల్లిదండ్రులుగా ఎలిజబెత్, జకరియా ఉండడానికి ప్రభు అనుమతి ఇచ్చాడు. క్రీస్తు సువార్తకు ముందు రాజ్య మార్గం ఏర్పాటు చేయడానికి అరణ్యంలో ఏమంటే చక్కటి మాటలు ఉన్నాయి యోహాను గురించి. క్రిస్మస్ యొక్క రెండవ పార్శ్వం ఏంటంటే విధేయతను గురించినటువంటి సంబరం. ఈ క్రిస్మస్ సంఘటనలో అనేక మంది మంచి పాత్రలు పోషించిన వారందరూ కూడా ఏదో ఒక విధంగా విధేయత విషయమై మాదిరికరం చూపిన వారే. ఈరోజు మనం చూసినటువంటి ఈ వీరిద్దరు అనగా జకరియా, ఎలిజబెత్, వీరిద్దరి గురించి మనం ధ్యానం చేస్తే వారి విధేయత తాత్కాలికమైనది కాకుండా వారి యొక్క నిండు వృద్ధాప్యం వరకు కూడా కొనసాగింది. వారికి గర్భఫలము ఉపేక్షించబడింది, కానీ దేవునితో వారు నడవడానికి అది ఏమాత్రం కూడా ఆటంకము కాలేదు. ఇది పవిత్రమైనటువంటి విధేయత ఉన్నది. దేవుడు ఏమై ఉన్నాడో అనే దానిని బట్టి ఆయనకు విధేయులమైనటై ఉన్నది ఒక విషయం. తల్లి గర్భంలో శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పెంచినటువంటి మరియ, ఆమెను దర్శించడానికి ఎలిజబెత్ వెళ్ళింది. విశేషంగా ఏమండి ఆ విషయాన్ని గమనించాలి. అసాధ్యమైనది దేవుడు చేయగలడని మరియ నమ్మునట్లు దేవదూత ఎలిజబెత్ను గురించి ఆమెతో చెప్పాడు. జకరియా గబ్రియేలు దూత ప్రకటించినప్పుడు, మాట ఇచ్చినప్పుడు దూతతో చెప్పిన మాట ఏంటంటే ప్రశ్నించాడు. మేమిద్దరం కూడా నిండు వృద్ధాప్యంలో ఉన్నాము, ఇది నాకు ఎలా జరుగుతుందయ్యా? మొదట ప్రశ్నించాడు, కానీ అతి త్వరలోనే ఆ దూత మాటను నమ్మడానికి అడుగులు వేశాడు. క్లిష్టమైనటువంటి వాగ్దాన విషయంలో ఒక సూచన చూపమని అడిగినందుకు జకర్యాకు కఠినమైన తీర్పు ఇచ్చాడు దేవుడు. అదేంటి, దేవాలయంలో యాజకుడు కదా, దైవజనుడుగా ఉన్నాడు కదా, దేవుని సేవలో కొనసాగుతున్న అలాంటి వ్యక్తికి ఎందుకు ఇంత కఠినమైన శిక్ష అని మనం ఆశ్చర్యపడవచ్చు. ఎందుకు అని అంటే దానికి గల కారణం లేకపోలేదండి. దేవుడు అవిధేయుల కంటే కూడా, నేను మరలా జ్ఞాపకం చేస్తాను, దేవుడు అవిధేయుల కంటే కూడా విధేయులుగా విషయంలో ఉన్నటువంటి వారినే ఎక్కువ ఖచ్చితంగా ఉంటాడు. వారి విషయం ఎవరి పరిచర్య అయితే ఎవరి పరిచర్య అయితే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లు త్రిప్పగలదో అటువంటి కుమారునికి మార్గము సరళం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలిజబెత్ మరియాని దర్శించినప్పుడు ఆమె ఒక మాట పలికింది, నా ప్రభు తల్లి అని. క్రీస్తే ప్రభువుగా ఉంటాడు అనేది ఆమెకి ఒక ప్రవచనాత్మకమైన ప్రత్యక్షత.
ఆమె దానికి వినయ విధేయతతో ప్రతిస్పందించింది. ఆమె వీళ్ళు గమనించండి, విధేయత లేనటువంటి జ్ఞానము శూన్యమైనది. నిజమైన జ్ఞానము దేవుని ఎదుట భక్తితో కూడినటువంటి భయముల నుండి పుడుతుందనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ దైవిక భార్యాభర్తల విధేయత వారి కుమారుని నామకరణం చేయటంలో మరింత విదితమైంది. దేవునికి విధేయులకు గాను వారి బంధువుల నుండి పేరు పెట్టు ఆచారం కూడా వారు మీరారు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధంగా వారు అతనికి యోహాను అని పేరు పెట్టారు. కుటుంబ సభ్యులను సంతోషపరచడానికి దేవుని నడిపింపును సులువుగా అవిధేయులకు మనకు ఇది ఎలాంటి గద్దింపో కదా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. యోహాను అనగా దేవుడు కృపగలవాడని అర్థం. దేవుని యొక్క ప్రవచనపరమైనటువంటి 400 సంవత్సరాల నిశ్శబ్దతను రద్దలు చేసినటువంటి బిడ్డకు తగిన పేరు యోహాన్. కనుక ఉదయకాల సమయంలో జకరియా ఎలిజబెత్ల యొక్క విధేయత ఈ క్రిస్మస్లో మనందరికీ కూడా కావాలి. కారణం ఏంటో తెలుసా? రక్షకుని యొక్క గొప్ప వాత్సల్యం గురించి విని సంతోషిస్తాం. మనం ఎప్పుడు కూడా ఆయన విమోచన గీతాన్ని పాడుతున్నాం. అప్పటి నుండి ఆయన కృపచేత ఆయనకి లోబడినప్పటి నుండి కూడా మనము ఆయనకు చెందిన వారము, అది మన హృదయము ఉప్పొంగాలి. కనుక ఈ క్రిస్మస్ కాలంలో జకరియా ఎలిజబెత్ చూపిన విధేయత మన జీవితాల్లో కూడా కలిగి ప్రభు యొక్క సంతోషంతో మన హృదయం ఉప్పొంగుతూ అనేకులకు ఆ క్రిస్మస్ సంతోష వార్తను చాటి చెప్పడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మీకు వందనాలు. విత్తబడిన వాక్యము వింటున్న బిడ్డలందరి చేత ఫలింపచేయండి. ఈ క్రిస్మస్లో మా జీవితాలకు కావాల్సిన విధేయత మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆయన క్రిస్మస్ అంటే విధేయతని ఎలిజబెత్ జకరియాల ద్వారా వారి జీవిత విధానం ద్వారా మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో నాయన ఫలవర్ధంగా మార్చండి. నిశ్చితమైతే ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మీ నామ ఘనత కొరకు నడిపించి మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య ఉన్నతమైన నామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.